జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్ ఇలారా. దేవిక, 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 ఎక్కడికి? ఏమైంది దేవిక? ఎక్కడికి తీసుకెళ్తున్నావు దేవిక? ఎక్కడికి? దేవిక ఎందుకు ఇలా అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తుంది? నేను మారానో లేదో అని డౌట్ వచ్చిందా? అందుకే కోపం వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిందా? ఏమై ఉంటుంది? కళ్యాణ్, మనిద్దరి విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నిన్ను గుమ్మం దాటి ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. నువ్వు మారావో లేదో తెలుసుకోవడానికి అబ్జర్వేషన్లో పెట్టాను. ఇక నుంచి అబ్జర్వేషన్ తీసేసి భర్తగా నిన్ను మళ్ళీ నా మనసులోకి ఆహ్వానిస్తున్నాను. అవును కళ్యాణ్, మన మధ్య ఉన్న దూరాన్ని ఈ క్షణమే చెరిపేస్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ దిస్ దేవిక. ఇది కలో నిజమో కూడా నమ్మలేకపోతున్నాను. బట్ ఒక కండిషన్. నువ్వు ఏ కండిషన్ పెట్టినా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాను. చెప్పు దేవిక, ఏ కండిషన్ పెడతావు? గతంలో నువ్వు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చెయ్యనని, అవినీతి పనులు చేసి అడ్డదారుల్లో సంపాదించనని, ఎవ్వరినీ మోసం చెయ్యనని, వర్క్ విషయంలో కానీ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో కానీ పుట్టబోయే బిడ్డల్ని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటివి చెయ్యనని ఆ దేవుడి మీద ప్రమాణం చేయండి. భార్య అంటే భర్తలో సగం అంటారు. గతంలో నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్లే అన్న జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేశాను. అమ్మ లేని నా దగ్గరికి రెండో అమ్మగా నువ్వు వచ్చావన్న నిజం మరిచి నిన్ను బాధ పెట్టాను. నీ గొప్ప మనసుతో నిజంగానే అమ్మలా నా తప్పుల్ని క్షమించి నీ హృదయంలో నాకు మళ్ళీ చోటిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను దేవిక, మనస వాచ కర్మణ ప్రమాణం చేసి చెప్తున్నా, నీ కష్ట నష్టాల్లో నీకు తోడు నీడగా నీ వెంటే ఉంటాను. నీకు ఏ ఆపద రాకుండా నేను కాపలా కాస్తాను. ఇక నుంచి నీ కళ్ళు సంతోషంతో తడవ్వాలే కాని బాధతో వచ్చే కన్నీళ్లతో కాదని నీకు మాటిస్తున్నాను దేవిక. దేవిక, వద్దు. నువ్వు చేసిన గొప్ప పనికి నేనే నీకు చేతులెత్తి మొక్కాలి. వద్దండి. భర్త స్థానంలో ఉన్న మీరు నాకు కనిపించే దేవుడితో సమానం. నేను సౌభాగ్యంతో 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని
నన్ను ఆశీర్వదించండి. దేవిక వద్దు. నా ముందైనా నా మనసులో అయినా నువ్వు ఎప్పటికీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉంటావు. శిఖరం అంత ఎత్తులో ఉండే నువ్వు శిరస్సు వంచడం నాకిష్టం ఉండదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అని బ్లెస్ చేస్తున్నాను. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. తల నిండుగా శీసులే, ఇక నిండుగా ఆశలే. యముని పాశమే బిగుసుకున్నను. మరణమన్నది మరల జననమే. టైం 11 అయినా కీర్తి ఇంకా రాలేదు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారని కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా చూసుకోనంత బిజీగా ఉన్నట్టుంది. రాని దాని సంగతి చెప్తా. అత్తయ్య టెన్షన్ పడుతున్నట్టుంది. ఏమై ఉంటుంది? మహేష్ ఇలా రా. ఏంటిది? అత్తయ్య ఎందుకో టెన్షన్గా ఉన్నారనిపిస్తుంది. అడుగుదాం పదా. అమ్మా, ఇంకా మేల్కొని ఉన్నావేంటి? కీర్తి ఇంకా ఇంటికి రాలేదురా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. అత్తయ్య, ఇంత రాత్రైనా కీర్తి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసావా అమ్మా? చేశాన్రా. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రైనా ఇంటికి రాలేదంటే అర్థమేంటి అత్తయ్య? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే షూర్గా ఏదో జరగనందే జరుగుంటుంది అనిపిస్తుంది.